శ్రీరామ జయం. ఓం నమో నారాయణాయ. నారములు అంటే నీరు. నీటిలో ఉండే ప్రాణశక్తి జగన్నాథుడు, దేవదేవుడు, ఆ శ్రీమన్నారాయణుడు, విశ్వవ్యాపక గుణంకల ఆ దైవాన్నే మనం విష్ణువు అని పిలుస్తున్నాం. నరుడు భౌతికమైన ఈ దేహంలో నీటికి సంబంధించిన ఆ ప్రాణశక్తిని తాత్కాలికంగా కొంతకాలం పాటు మాత్రమే స్వామి కరుణతో నిలబెట్టుకోగల శక్తి ఉన్న జీవుడు కనుక నిరంతరం ఆ స్వామినే స్మరించుకుంటూ ఉంటాడు. ఈ నేపథ్యంలో భౌతికమైన కొన్ని నియమాలు ఏర్పడతాయి. అది మహిళ అయిన సమయంలో గర్భిణిగా ఉండడం. గర్భిణిగా ఉన్నవారు ఏ మాసం వరకు ఈ నియమాలను పాటించవచ్చు. 7వ నెల వచ్చే వరకు గర్భిణీ మహిళలు కూడా స్వామిని తలుచుకోవచ్చు. అలాగే ఇతరులంతా కూడా వారి వారి వృత్తి వ్యాపక వ్యవహారాలకు అనుకూలంగా తప్పక స్వామిని స్మరించవచ్చు. స్వామి నివేదనను ఏ వయసులో వారైనా, ఏ పరిస్థితిలో ఉన్నవారైనా, ఎవరైనా, గర్భిణీ స్త్రీలు, గర్భిణీ పతి, వృద్ధులు, బాలురు, మహిళలు ఎవరైనా స్వీకరించవచ్చు. కానీ ఈ ప్రసాదాన్ని స్వీకరించే సమయం ఉదయం 6 నుంచి 9 వరకు మాత్రమే. తదుపరి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే అది పదార్థంగా మారుతుంది. కనుక గర్భిణీ హితచర్య అనే మార్గాన్ని మనం స్వీకరించి ధర్మోపదేశమైనటువంటి పద్ధతిలో 7వ నెల వరకు స్వామిని స్వయంగా సేవించుకుందాం. దాటిన ఎడల ఇతరుల చేత సేవించే విధంగా వారిని ప్రోత్సాహపరిచి ఆ సేవలో మనము మనస్సుతో ఆలోచనలు చేస్తూ పాలు పంచుకుందాం. తిరుప్పావై పాశురాలలో 6వ పాశురం నుంచి 15వ పాశురం వరకు ఉండే 10 పాశురాలలో స్వామిని సేవించే నిమిత్తమే బయలుదేరిన గోపిక తాను ఒక్కతే వెళ్ళకుండా తోటివారిని మేలుకొలిపి నీవు రావేమిటి ఓ కృష్ణప్రియ, ఇంకా నిద్ర ఏమిటి తల్లి? రాత్రి కలలో కృష్ణుడు కనిపించాడా ఏమి? నేను బయలుదేరి వెళుతున్నాను సుమా, ఆలయానికి ఒక్కరు వెళ్ళకూడదు అంటూ ప్రోత్సాహపరిచే సందర్భాలను, సన్నివేశాలను మనం స్మరించుకుంటూ ఉంటాం. అంతరార్థం ఏమిటి అంటే స్వామి సేవలో ఒక్కరు వెళ్ళకూడదు. తోటివారిని ప్రోత్సాహపరిచి వారిని కూడా మన వెంట తీసుకువెళ్ళాలి. తెలుసుకుందాం, పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. ఓం నమో నారాయణాయ.